ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. నాతో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్ గారు. సార్, విజయసాయి రెడ్డి గారు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. హాజరైనప్పుడు చాలామంది అనుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ చెప్పేస్తారు, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో అప్రూవ్గా మారుతారు అని అందరూ అనుకున్నారు. మీడియా ప్రచారం అయితే చేసింది పెద్ద ఎత్తున. కానీ ఎక్కడ కూడా అప్రూవ్గా మారినట్టు అనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ గురించి విషయాలు చెప్పారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ విషయం కూడా చెప్పినట్టు కనపట్లేదు. ఎందుకంటే మీడియా ముందు మాట్లాడిన మాటలను బట్టి అర్థం బట్టి అయితే ఆయన జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తున్నారు, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, కూటమి విడిపోతే తప్ప వైసీపీ గెలవదని ఒక ఉచిత సలహాలు ఇస్తున్నారు, రాజకీయాల్లోకి మళ్ళా తిరిగి వస్తారని సంకేతాలు పంపిస్తున్నారు. అంటే ఏంటి విజయసాయి రెడ్డి పొలిటికల్ స్టాండ్ ఏంటి అసలు? నేను చాలా కాలం నుంచి విజయసాయి రెడ్డి గారితో కలిసి ఉండి ట్రావెల్ చేశాను కాబట్టి నాలాంటి వాడికి ఇప్పుడు ఆయన అంతరంగం పూర్తిగా అర్థం కావట్లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు మాట్లాడే సాన్నిధ్యం ఉంది కానీ ఎక్కడ బయటపడటం. కానీ కొన్ని ఇండికేషన్స్ అయితే కనపడుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఆ ప్రెస్ మీట్ తర్వాత, అవును, ముఖ్యంగా ఆ ప్రెస్ మీట్ బయటకు వచ్చి చెప్పిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి తప్పు చేయలేదని, ఆయనకి తెలిసి ఇలాంటివి జరిగితే ఆయన ఒప్పుకోడని ఆయన క్లీన్ చిట్ ఇచ్చినట్టు కనపడతాం. అవును. దాంతోపాటు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం, కూటమి ప్రభుత్వం అనడంలా నేరుగా చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పి 2 సార్లు అధ్వానంగా ఉందని అది అంటే అల్టిమేట్గా చంద్రబాబు ప్రభుత్వాన్ని అంటే కూటమిని అన్నట్టే. అవును. కానీ ఆయన ఒకవైపు మోడీ గారిని పొగిడారు, పవన్ కళ్యాణ్ గారిని అంతకుముందు మాట్లాడినప్పుడు పొగిడారు, మొన్న టచ్ చేయలేదు. కానీ వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ టార్గెట్ చేయడం మొదలుపెట్టాడేమో అని ఒక ఇండికేషన్ కనబడుతూ ఉంది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇవ్వటం, చంద్రబాబు నాయుడు గారిని సపరేట్గా విమర్శించడంతో పాటు కూటమిలో ఉన్న మిగతా పార్టీలకు తగలకుండా విమర్శించడంతో పాటు ఒక విషయాన్ని ఓపెన్గా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి పాదయాత్ర చేసినా ముఖ్యంగా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకు ఉండదు? మీ దగ్గర ఉన్న కోటరీలో ఉన్న పందికొక్కులు ఏదైతే మీకోసం సంపాదించుకున్న ఇమేజ్నో, పార్టీ నిర్మాణాన్నో, లేకపోతే మీరు చేసిన అనేక పనుల్లో వాళ్ళు లాభాన్ని తింటున్నారు, అంటే పార్టీ ఇమేజ్ని పణంగా పెట్టి తినేస్తున్నారు అనే కోణంలో ఏదైతే చెప్పాడో, ఒకటి కోటరీని సమీక్షించుకోమని చెప్పినట్టు సలహా ఇస్తున్నట్టు కనపడుతోంది. దాంతోపాటు కూటమి విడిపోతే కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేడు అని కేటగారికల్గా చెప్తే, దాంట్లో చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఇంకా అలాగే ఉందేమో అని బహిరంగంగా వ్యక్తం చేసినట్టు అనిపిస్తా ఉంది. ఖచ్చితంగా కూడా అంటే కూటమి వరకు అయితే గతంలో చంద్రబాబు భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా చెప్పండి, గతంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు అంటే సరే వైసీపీ స్క్రిప్ట్ ఏమనుకుందాం, కానీ ఇప్పుడు ఎవరు స్క్రిప్ట్ అవసరం లేదుగా, ఆయనే ఓన్గా చెప్తున్నారు కాబట్టి అంటే తను ఒక రాజకీయ కోణాన్ని ఎంచుకున్నట్టు కనపడతా ఉంది. ఒకవైపు దానికన్నా ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా కూటమి కలిసి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే విమర్శలు పరిపాలనకు సంబంధించి కొన్ని అంశాలు రావచ్చు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారికి దాన్ని ఆపాదించవచ్చు ఆయన, కానీ అది అంతిమంగా కూటమికే తగులుతుంది. ఖచ్చితంగా కూడా ఆ విషయంలో, ప్రతి విషయంలో కూటమి యొక్క మధ్యలో సత్సంబంధాలు ఉన్నాయి. ఎటువంటి సంబంధాలు అంటే, ప్రతి కార్యక్రమానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ అటు పవన్ కళ్యాణ్ గారికి కానీ, మొన్నటి వరకు పురంధేశ్వర్ గారికి, ఇప్పుడు మాధవ్ గారికి సంపూర్ణంగా సమాచారం ఇవ్వడంతో పాటు నిన్నటికి నిన్న మీరు చూడండి ఎట్ హోమ్ కార్యక్రమంలో కూడా మాధవ్ గారు ప్రతిపక్ష నాయకుడు కాదు, కేవలం పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో మాధవ్ గారికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఏదైతే ఇస్తున్నారో, దాంతోపాటు ప్రతిపక్ష మండలికి సంబంధించిన లీడర్గా ఉన్న బొత్స సత్యనారాయణ గారికి కూడా అందరినీ కలుపుకపోయే విధానం ఏదైతే కనబడుతుందో, కూటమిని ఎవరు కూడా అంత తేలిగ్గా డిస్టర్బ్ చేయడం అనేది సాధ్యం అయ్యే పనే కాదు. కూటమి ఇంటాక్ట్గా ఉంటుంది అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఖచ్చితంగా కూడా దీంట్లో విజయసాయి రెడ్డి గారికి ఎక్కడైనా ఏదైనా పెయిన్ కలిగి ఉంటే, బహుశా తను అనుకున్నట్టు బీజేపీ వైపు రావాలనుకుంటే పోకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారనే ఫీలింగ్ ఉన్నట్టు నాకైతే ఉన్న అభిప్రాయం. ఒకవేళ భారతీయ జనతా పార్టీలోకి రావాలంటే కూటమి మధ్యలో ఉన్న ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో, ఒకరికి ఇష్టం లేని పర్సన్ని తిరిగి ఆ కూటమిలో ఉన్న
మరో పార్టీ తీసుకోకూడదన్న నిబంధన ఏదైతే పెట్టుకున్నామో ఇంటర్నల్గా, దాంట్లో భాగంగా మేము అందరం కట్టుబడి ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు బీజేపీలోకి రాకుండా విజయసాయి రెడ్డి గారిని అడ్డుకుంటున్నారనే సమాచారం అయితే నా దగ్గర లేదు. కానీ ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ దేర్. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడంలో ఏ అంతరార్థం ఉందనేది రాబోయే రోజుల్లో మనం చూడాలి. అంటే ఒక 2 ఆప్షన్స్. ఒకటి బీజేపీలో చేరటం. బీజేపీలో చేరటానికి అవకాశం లేదు అనుకున్నప్పుడు, అంటే కూటమిలో ఉన్న పార్టీలు అడ్డుపడుతున్నాయో లేదా బీజేపీ చేర్చుకోవట్లేదు అనుకున్నప్పుడు సొంత రాజకీయ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవటం. అది పార్టీయా లేదా వేదికనా, ఏదో ఒకటి మొత్తానికి రాజకీయ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకోవటం. నేనైతే ఒకటి క్లియర్. లేదు 3 తిరిగి వైసీపీలోకి వెళ్ళటం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శించట్లేదు కాబట్టి, ఆ పార్టీలో ఎవరిని విమర్శించినా పర్లేదు, ఒక జగన్మోహన్ రెడ్డిని విమర్శించకపోతే పర్లేదు కాబట్టి. కానీ నాకు తెలిసినంతవరకు మీరు అడిగిన ఈ క్వశ్చన్ చాలా స్ట్రైట్గా బాగా అవగాహన ఉన్నవాడిగా నేను చెప్పే సమాధానం ఏంటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారి పెత్తనం అక్కడ ఉండగా, సేమ్ ఓల్డ్ కోటరీ అక్కడ ఉండగా, ఎవరి చేత అయితే తాను అవమానాలు పొందాను, పార్టీకి దూరం అయ్యాను, జగన్మోహన్ రెడ్డి గారి మనసులో జారిపోయానని అనుకుంటున్నాడు, వాళ్ళు ఉండగా తిరిగి వైఎస్ఆర్సీపీలోకి విజయసాయి రెడ్డి గారు వెళ్ళడం జరగదు. వాళ్ళ ఇంపార్టెన్స్ తగ్గితే, వాళ్ళ ఇంపార్టెన్స్ తగ్గడం కాదు, వాళ్ళని పూర్తిగా పక్కన పెడితే మాత్రమే అది సాధ్యం. ఓకే, నాకున్న సమాచారం. దాంతోపాటు నంబర్ 2 మీరు ఆప్షన్ ఏదైతే అన్నారో బీజేపీలో చేరితే, బీజేపీలో చేరాలనుకుంటే బీజేపీ ఓకే అంటే చేరడం పెద్ద పనేం కాదు. చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారని నేను భావించడం లేదు. కానీ సమయం సందర్భం కోసం ఏమన్నా భారతీయ జనతా పార్టీని ఆయన అప్రోచ్ చేయడం లేదో కూడా నాకు తెలియదు. ఖచ్చితంగా కూడా అంటే ఒకప్పుడు పార్లమెంట్ ఫ్లోర్ లీడర్గా, ఉభయ సభలకు ఫ్లోర్ లీడర్గా ఉన్నప్పుడు, జాయింట్ పార్లమెంటరీ లీడర్గా ఉన్నప్పుడు, ప్యానెల్ స్పీకర్గా ఉన్నప్పుడు ఆయనకు విశేషమైన సంబంధాలు నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ, అమిత్ షా గారి దగ్గర కానీ, పీయూష్ గోయల్ గారి దగ్గర కానీ, లేకపోతే ఓం బిర్లా గారి దగ్గర కానీ, అనేక మంది, జగదీప్ ధన్కర్ ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి, అందరితోని ఆయన సంబంధాలు నడపడం, కామర్స్ కమిటీ చైర్మన్ అయితే ఏమి, అనేక సంబంధాలు, ఐక్యరాజ్య సమితి దానికి సదస్సుకి ఈసారి మిథున్ రెడ్డి వెళ్ళడం అయితేమి, విశేషంగా తనకంటూ ఒక వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీతో చాలా మందితో పెద్దలతో ఇంటాక్ట్గా ఉన్నమాట వాస్తవం. మరి ఆయన బీజేపీ వైపుకి వస్తున్నారా, లేదా ఎవరైనా అడ్డుకుంటున్నారా, ఆ బాధతో చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారా, సింగిల్ అవుట్ చేసి కూటమి అనే పేరు కాకుండా బీజేపీని పొగుడుతూ జనసేనని విమర్శించకుండా మరి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడంలో దానివల్ల వచ్చిన కోపంలో నుంచి వచ్చిన స్టేట్మెంట్లా మనకైతే ఇంకా తెలియదు. కానీ మీరు అడిగారు ఆయన మరో ప్లాట్ఫామ్ పెడతారా, మరో పార్టీ పెడతారా, ఒకవేళ నిజంగానే భారతీయ జనతా పార్టీ ఆయన్ని చేర్చుకొని పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే వైఎస్ఆర్సీపీలోకి తిరిగి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయా, అయితే ఒకటి, ఆయన గమ్మునుండే రకం మాత్రం కాదు. ఆయన మళ్ళీ వ్యవసాయం వదిలేసి పొలిటికల్ వ్యవసాయం చేస్తానని ఆయన చెప్పాడు కాబట్టి, ఆయన అసలు రాజకీయాల నుంచి విరమించుకుంటున్న అన్ననాడే ఎవరు నమ్మలేదు. కానీ సంవత్సరం రోజులు దూరంగా ఉండడం గొప్ప విషయమే. ఖచ్చితంగా ఆయనది మామూలుగా గమ్మునుండే మనస్తత్వం కాదు. ఖచ్చితంగా ట్వీట్ల ద్వారానో వేటి ద్వారానో పంచులు అయితే వేస్తూనే వచ్చారు. మళ్ళీ తిరిగి సక్రియమైన ప్లాట్ఫామ్ కోసమా, లేకపోతే అది రాజకీయ పార్టీయా, వేదిక అనేది మనకు తెలియకపోయినప్పటికీ, నిజంగా బీజేపీలో చేరే పరిస్థితులు లేకున్నా, లేకపోతే వైసీపీలోకి పోయే అవకాశం లేకున్నా, మరో వేదికో పార్టీ వచ్చే అవకాశం అయితే ఉంది.